సహోదరులారా, ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో కుమారుడు. ఆ కుమారుడిని ఆ తల్లిదండ్రులు చాలా చక్కగా పెంచుతూ, చక్కగా చదివిస్తూ ఉంటారు. ఈ తల్లిదండ్రుల ఆశ, వాళ్ళ ఇంట్లో ఎవరు డాక్టర్స్ లేరు. ఒక డాక్టర్ని చేయాలనే ఆశలో ఈ తల్లిదండ్రులు పెంచుతుంటారు. అయితే ఇతను చక్కగా స్కూల్కి వెళ్తుంటాడు, చదువుకుంటుంటాడు. అట్లా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు స్కూల్లో వీళ్ళు ఐ మీన్ అప్పర్ ప్రైమరీ దాటి హై స్కూల్కి వచ్చేటప్పటికి స్కూల్లో ఎవరికి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ మీద స్పెషల్ క్లాసులు చెప్తామని చెప్తారు. వెంటనే ఆ పిల్లోడు, నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం, నేను మ్యాథ్స్లో జాయిన్ అవుతాను సార్ అని చెప్పేస్తాడు. ఆ విషయం తల్లిదండ్రులతో చెప్పడు. మామూలుగా జాయిన్ అయిపోతాడు. మ్యాథ్స్ బాగా నేర్చుకుంటుంటాడు. అయితే వాళ్ళ క్లాస్ టీచరు వీళ్ళ ఫాదర్తో చెప్తాడు, మీ అబ్బాయి స్పెషల్ సబ్జెక్ట్గా ఏమైనా నేర్చుకుంటారా అంటే మ్యాథమెటిక్స్ చూస్ చేసుకున్నాడండి అని చెప్తాడు. పిమ్మట వాళ్ళ ఫాదర్ అడుగుతాడు ఇతన్ని ఒక రోజు, ఏం నాయనా ఏం చదువుదాం అనుకుంటున్నావు ఇట్లాగని అడిగితే, మీ ఇష్టం డాడీ, మీరు ఏం చదవమంటే అది చదువుతానంటాడు. ఈయనకేమో బైపీసీ తీసుకోవాలని, పిల్లోడే మ్యాథ్స్లో ఉన్నాడు కదా, ఇష్టం అన్నవాడు మ్యాథ్స్కి ఎట్టిల్లు ఉంటాడా అని తండ్రి కూడా ఏం చెప్పడు. అట్లాగే 10th క్లాసు అతను ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళ సారు వాళ్ళతో ఎంపీసీ ఎక్కడ బాగా చెప్తారు, మ్యాథ్స్ మంచి ఏ కాలేజీ బాగుంటుంది, ఇవన్నీ ఎంక్వైరీ చేసి వస్తాడు ఇంటికి. అది కూడా వాళ్ళ టీచర్స్ వాళ్ళ ఫాదర్తో చెప్తారు. ఆ టైంలో కూడా వాళ్ళ ఫాదర్ ఒక మాట అడుగుతాడు అతన్ని, ఏం చదువుదాం అనుకుంటున్నాను ఆయన ఎట్లాగని. లేదు డాడీ, నీ ఇష్టమే డాడీ, మీరేం చెప్తే అదే డాడీ అంటాడు. ఆల్రెడీ ఎంపీసీ మీద ఫోకస్ చేశాడు, మ్యాథమెటిక్స్ ఒక 3 ఏళ్ళు నేర్చుకున్నాడు. ఇవన్నీ ఇంట్లో చెప్పట్లా. తండ్రి దగ్గర మాత్రం మీ ఇష్టం డాడీ అంటూ ఉంటాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా 10th క్లాస్ రిజల్ట్స్ వస్తాయి. కాలేజీలో చేరేటప్పుడు వాళ్ళ నాన్నగారిని, డాడీ మీరు ఇది ఎందులో జాయిన్ అవ్వమంటారు చెప్పండి, మీ ఇష్టం, మీరు ఎందులో జాయిన్ అవ్వమంటే అందులో జాయిన్ చేస్తారని చెప్తాడు. తండ్రి తను తీసుకొని కాలేజీకి వెళ్ళి తిన్నగా ఎంపీసీలోనే జాయిన్ చేస్తాడు. ఎందుకంటే ఇతనికి ఎంపీసీ ఇష్టం అని చెప్పి తెలిసిపోయింది. ఈయన ఇంకేం బైపీసీ చదవమని చెప్తాడు. సహోదరులారా, చాలాసార్లు మనం కూడా ఇంతే. మనకంటూ కొన్ని కోరికలు, ఇచ్చులు ఉంచుకొని దేవుణ్ణి మీ చిత్తం ఏంటో చెప్పండి అని అడుగుతాం. తండ్రికే కుమారుని యొక్క చిత్తం ఏంటో తెలిస్తే పరమ తండ్రికి మన హృదయం లోపల ఏముందో తెలియదా? అందుకని ఆయన మన హృదయాల్ని, అంతరంద్రియాల్ని పరిశీలించి దేవుడు అని పేరు పొందాడు. అట్లా మనల్ని పరిశీలిస్తూ తన కృపలో మనల్ని అంగీకరిస్తూ మనల్ని నడిపించడానికి ఇష్టపడిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 23వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై అంటాడు. చాలా చిన్న వాక్యం ఇది. మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై అండ్ బీ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. బీ రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. మీ చిత్తం లేదా మీ యొక్క మనస్సు ఏం చెప్తుంది దాని విషయంలో మీరు రెన్యూ అవ్వాలి అంటే. ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి పత్రిక అనేక రిలేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. పత్రిక చాలా బాగుంటుంది, చదువుతూ ఉండండి. అంటే నాకున్న కొద్ది అవగాహనతో చెప్తున్నాను. ఈ యొక్క పత్రికలో అనేక విషయాలు మాట్లాడుతూ మన పుట్టుక, ఆయన సంకల్పం, ఆయన హృదయంలో మనం ఎప్పటి నుంచి ఉన్నాం, ఈ విషయాలన్నీ మాట్లాడుతూ మనలో ఎంత శక్తి కనపరచబడాలని అనుకుంటున్నాడు, బలాత్సయం ఏంటి,
మనలో చూపించాలనుకున్నటువంటి ఆ యొక్క గుణగణాలు ఏంటి అన్నీ మాట్లాడుతూ వస్తూ 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మీ చిత్తవృత్తి యందు మీరు నూతన పరచబడాలి అంటాడు. ఎందుకు నూతన పరచబడాలి అన్నాడు అంటే ఇక్కడ 22వ వాక్యంలో మాట ఉంటుంది. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని లేదా ప్రాచీన పురుషుడిని చంపేయండి అంట. పాత మనిషిని ఉంచొద్దు అంటాడు. ఎందుకనంటే మోసకరమైన దురాశల్లో పూర్వకాలం ప్రవర్తన మోసకరమైన దురాశలతో ఉంటుంది, చెడిపోతుంది. అది దురాశ, ఆ దురాశ కూడా మోసకరమైంది అంటాడు. ఏంటి మోసం అంటే సహోదరులారా, మనల్ని మనం మోసపుచ్చుకుంటాం, దేవుణ్ణి కూడా మోసం చేస్తుంటాం. పాస్టర్ గారు మీరు చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. దేవుణ్ణి మనం ఎట్లా మోసం చేస్తాము? విక్రమింపబడకండి, క్షమించాలి, మోసపోకుడి, దేవుడు విక్రింపబడ్డాను ఉంది కదా. దేవుని మనం ఎట్లా మోసం చేయగలం? దేవుని యొక్క వెరితనము మనుషుల జ్ఞానాన్ని మించింది. ఇట్లాంటి చాలా వాక్యాలు మీ దగ్గర ఉంటే ఉండొచ్చు. నా దగ్గర కూడా అలాంటి వాక్యాలు ఉన్నాయి. ఒక వాక్యం నేను మీతో చూపించడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం మీరు తీసినట్లయితే అందులో 5వ అధ్యాయంలో అననీయ సపీరాలని ఇద్దరు భార్యాభర్తలు కనిపిస్తారు. ఆది సంఘంలో పరిశుద్ధాత్మతో నింపబడి అపోస్తుల మధ్య పెరుగుతున్నవాళ్ళు. 5వ అధ్యాయం 3వ వాక్యం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు అని చెప్పి అడుగుతాడు. ఇప్పుడు దేవుణ్ణి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కాదా? ఇది కూడా కొంత మళ్ళీ డౌట్ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు కాదు, పరిశుద్ధాత్మ అంటే వేరు. అట్లా కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడే పరిశుద్ధాత్మ కూడా. ఆయన్ని మనం వెంబడించాలి. ఆత్మదేవుడు కదా ఆయన. సరే, నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు ఎవరి గురించి చెప్పాడు? ఆ ఆత్మ ఈయనే. ఆయన వేరు, ఆయన ఆత్మ వేరు అంటే నేను చేయగలిగిందేం లేదు. ఆత్మదేవుడే ఆయన. కనుక సహోదరులారా, మనం గమనించాల్సిన అంశం ఏంటంటేనండి, దేవుడు మోసపోడేమో కానీ మనం మోసం చేయడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ దేవుడు మోసపోకపోవచ్చు, మనం మాత్రం మోసం చేయడానికి ప్రయత్నిస్తాం, మోసం చేస్తాం కూడా. చాలాసార్లు మోసపోవాలా దేవుడు. మారు మనసు పొందిన దగ్గర నుంచి నేను ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు ఆయన మోసం చేస్తుంటాను. మీరు మోసం చేయలేదేమో కానీ, ప్రభా ఇలా చేస్తానని చెప్తా, చెయ్యి. ప్రభా నేను ఇలాగా బ్రతుకుతానంటాను, సగమే అలా బ్రతుకుతా, సగం నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా. ఇది మోసం కాదంటారా? అననయ్య చేసిన తప్పేంటి అంటే అంతా ఇద్దామని కొంత దాచుకున్నాడు. మనం కూడా అంతే కదా. ఒకవేళ అననయ్య మోసగాడైతే మనం ఎవరు? ఒకసారి ఆలోచించుకుందాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ చిత్తవృత్తి యందు లేదా దేవుని యొక్క మీ చిత్తం ఏంటో ఆ విషయాల్లో మీరు మారాలి. పాతకాలం నాళ్ళలా ఉండకూడదు. యేసు ప్రభు కూడా మనతో అదే చెప్తూ వచ్చారు. మార్కు సువార్త 1వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే, యోహాను చెరపట్టబడినని యేసు విని అక్కడి నుంచి బయలుదేరి గలిలయకి అట్లా వెళ్ళిపోయి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది దానిలో ప్రవేశించండి అంటుంటాడు. యోహాను కూడా ఇదే చెప్తాడు. మార్కు సువార్త, లూకా సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. ఇక్కడ మీరు గమనిస్తే బాప్తిస్మ యోహాను గారు కూడా సుమారుగా ఈ మాటలే చెప్తుంటారు. దేవుని రాజ్యం ప్రవేశించింది, మీరు మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు నుంచబడింది అంటూ చాలా హెచ్చరికగా మాట్లాడతాడు. ఎందుకు మారు మనసు పొందాలి అంటే, ఇప్పుడున్న మనసు దేవుని రాజ్యానికి ఫిట్ కాదు. ఇప్పుడున్న చిత్తం దేవుని రాజ్యానికి ఫిట్ కాదు. చాలాసార్లు మనతో వచ్చిన ఇబ్బంది ఇదే. మనము దేవుని చిత్తాన్ని కనుక్కోవటానికి ప్రయత్నిస్తూ ఆల్రెడీ మన చిత్తానికి అఫిలియేట్ అయిపోయి ఉంటాం, లేదా మన చిత్తానికి మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం.
నేను మీతో ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను, లేదా ఒకటే చెప్తాను ఉదాహరణ. సపోజ్ ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, మీకు కోడి మాంసం అంటే ఇష్టం అనుకుందాం. ఫుడ్ గురించే చెప్తానులేండి. ప్రభా కోడి మాంసం అమ్మే షాప్ దగ్గరికి బయలుదేరి వెళుతూ, కోడి మాంసం అమ్మే షాప్ దగ్గరికి బయలుదేరి వెళుతూ, ఆ దారిలోనే వెళుతూ, ప్రభా వేట మాంసం కొనమంటావా అని అడిగితే దేవుడు ఏమంటాడు? ఒరే ఆల్రెడీ నీ పాదాలు ఇంట్లో బయలుదేరిని, బండి స్టార్ట్ చేస్తావు, ఇలా వెళ్ళావు, రైట్ సైడ్కి వెళ్తే మటన్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే చికెన్ కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతూ ప్రభా రైట్ సైడ్కి తిరగమంటావా అంటే, దేవుణ్ణి మనం ఒక్కొక్కసారి వెరిగా చూస్తామా, లేదా వెరివాణి చేయటానికి ప్రయత్నిస్తామా? ఈ విషయాలు ఒకసారి మనం గమనించుకోగలగాలి. వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు అవర్ ఓన్ డిజైర్స్ అండ్ ఓన్ విల్, స్టిల్ ఆస్కింగ్ గాడ్ వాట్ ఇస్ అవర్ విల్. ఎంత దౌర్భాగ్య స్థితి ఇది! మన చిత్త ప్రకారం మనం వెళ్ళిపోతూ, మనకు నచ్చిన దాన్ని మనం పట్టుకొని ఫాలో అయిపోతూ, దేవా నీ చిత్తం నాకు తెలియజేయంటే దేవుడు ఎట్లా తెలియజేస్తాడు? లేదా కొన్నిసార్లు దేవుడికి ఆప్షన్స్ ఇస్తాం. 1, 2, 3 నీ ముందు పెట్టే, ఈ 3లో ఏది బెస్ట్ నువ్వు నాకు చెప్పు అంటాం. వెరీ ఫూలిష్నెస్ అంతే. అందుకని అవివేకము అన్నాడు. గమనించారా మీరు? 4వ అధ్యాయం ఇట్లాగా 22వ వాక్యం. మునపటి ప్రవర్తన విషయంలో మోసకరం ఇది. వివేకం లేదు మీ జీవితాలకి, మోసం చేసుకుంటున్నారు మీరు. సహోదరులారా, దేవుని చిత్తం మనం కనుక్కోవాలి. దేవుని చిత్తం కనుక్కోవాలంటే నీకంటూ ఒక చిత్తమే ఉండకూడదు. చాలాసార్లు చాలామంది క్రైస్తవులు ఆదాము హవ్వ లాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలాసార్లు తినవద్దు అన్న ఫలాలు తింటూ, ప్రభువా ఇది తినటం వల్ల తప్పనిసరిగా చచ్చిపోతామంటావా అని అడుగుతుంటారు. తినొద్దు అన్నాను కదా, అదే ప్రభా మరి తిన్నాక ప్రభా ఇంకా ఊపిరి ఆగిపోలేదు, కళ్ళు తిరిగి బిర్ర బీసుకొని వెనక్కి తిరిగి పడిపోలేదు, ప్రభువా నిజంగానే చచ్చిపోతామంటావా అని ప్రభువుని అడుగుతుంటారు. ఆల్రెడీ యూఆర్ డెడ్. సహోదరి సహోదరుడా, మనము చచ్చిన వాళ్ళం. ఇదే ఎఫెసీ పత్రిక, ఈ పత్రికే 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతన పాపముల చేతన మీరు చచ్చిన వారై ఉండగా, ఒకసారి చదవండి. చాలాసార్లు ఇంతే మనం చేస్తుంటాం. మనకు నచ్చినట్లు మంచి కొత్త బండి ఒకటి చేసుకొని మందసాన్ని తీసుకొస్తా బయలుదేరి ఉద్యోగం చచ్చిపోయినప్పుడు కానీ ఆలోచించాం మనం ఏం జరిగిందని. దేవుని పని దేవుని చిత్త ప్రకారం చేయాలి కదా. మీరు విలువ పెట్టి కొనబడిన వారని మీరు ఎరుగరా? మీ దేహంలో దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయని మీరు ఎరుగరా? మీరు మీ విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ సొత్తు కాదు అని చెప్తుంటే, మా ఇష్టానుసారంగా మేము చేస్తాము అనుకుంటే ఎట్లా? అట్లీస్ట్ నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు. దేవుని చిత్తం కొరకు ప్రయత్నించే ముందు మీరు ఎంప్టీ అవ్వాలి. అట్లీస్ట్ ఒక్క విషయం మీరు ఫాలో అవ్వండి. మీరు ఎంప్టీ అవ్వాలి. ఎంప్టీ అయ్యి దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్పట్లేదు అనుకుందాం. సపోజ్ దేవుడు చెప్పట్లేదు కాబట్టి సైలెంట్గా ఉండు. సొంత నిర్ణయం ఎందుకు తీసుకుంటావు? దేవుడు చెప్పట్లేదు కాబట్టి సైలెంట్గా ఉండు. సొంత నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు? సొంత నిర్ణయాలు మనం తీసుకోకూడదు కదా. చెప్పట్లేదని సొంత నిర్ణయం తీసేసుకుంటామా? సమూయేలు రాలేదు కదా, సౌలు ఎందుకు బలర్పించాలి? సమూయేలు వచ్చే వరకు ఆగాలి. 7 రోజులు నిలబడలేకపోయాడు సార్ రాజుగా. 7 రోజులు 7 రోజులు అంతే దేవుని అభిషేకం నిలబడింది అంటే. కనుక ఆలోచించాలి. నేను మీతో చెప్పిన నా కుమారుడు స్కూల్లో సైలెంట్గా చేయాల్సినవన్నీ చేసేస్తూ ఉండేవాడు. మ్యాథ్స్ తీసేసుకునేవాడు, మ్యాథ్స్ ఎక్కడ బాగా చెప్తా అందరిని అడుగుతుండేవాడు. ఇక్కడికి వచ్చి మాత్రం నాన్న మీరు ఎలా చెప్తా అలా నాన్న అనేవాడు. తండ్రి ఎంత బాధపడతాడు? మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుందాం అనుకుంటున్నారు అన్నప్పుడే రేపు మా డాడీని అడిగి చెప్తాను సార్ అనాలి. తన ఇష్టాన్నంతా బయట పెట్టేశాడు, అందరికీ తెలియజేశాడు. ఇంటి దగ్గర మాత్రం
ఏవి తెలియని వాళ్ళ నంగనాచిలా ఉన్నాడు. ఈ మాట మీకు కష్టపెడితే క్షమించండి. ఏమీ తెలియని వాళ్ళగా మాట్లాడుతున్నాడు. మనం కూడా చాలాసార్లు దేవుని దగ్గర ఇలా ఉంటాం. ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. అది మనకు మేలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, ధన్యతను బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామమహిమార్థం జీవించడానికి కృప చూపించారు. దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. మమ్మల్ని కనికరించు, కటాక్షించు. నీ క్షేమస్థితిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మంచి దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. నీ కటాక్షం మా మీద ఉండనివ్వండి. మీ చిత్తం తెలుసుకుంటానికి మేము ప్రయత్నిస్తూ ఆల్రెడీ మేము కొన్నిటికి ఫిక్స్ అయిపోయి ఉంటాం. ప్రమాదకరమైన క్రైస్తవత్వం అని ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు. అటు ప్రమాద స్థితి నుంచి మమ్మల్ని తప్పించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని మేము ఖాళీ చేసుకొని నీ కొరకు ఎదురు చూడటానికి కృప చూపించండి. అటు ఉన్న స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.